शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నిన్న 23, 24 కూడా చెప్పుకున్నాం. కానీ మళ్ళీ మీకు ఇక్కడ కొంతమంది సింహావలోకన స్టూడెంట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం సింహావలోకనం అంటే 23కి మళ్ళీ వెళ్దాం. 223కి ఆవిడ అబ్బో నేను ఒక్కడనే కాదండి, అతని కోసం కూడా. ఏమండి, సంసార బంధము నుండి ముక్తిని పొందడానికి ఆత్మను తెలుసుకోవడం వినా మరి ఏ మార్గమూ లేదు. ఎంచేత ఉన్నది అంతా అదే, ఇంకో మార్గం కూడా లేదు. ఏమండి, నాణ్య పంత అయినాయ విద్యతే. ఏమండి, ఇంకా బ్రహ్మ ఇప్పుడు తీవ్ర ముముక్షత్వం గల సాధకులు తమ సహజ స్వరూపాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలంటే అపరోక్షానుభూతి పొందితే కానీ మీకు అది లభ్యము అవదు. అపరోక్షానుభూతి అంటే అదే భావంలో స్థిరంగా అహం బ్రహ్మాస్మి, నేను శరీరాన్ని కాదు, నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కాదు, నేను జీవుణ్ణి కాదు, అహం బ్రహ్మాస్మి అయం ఆత్మా బ్రహ్మ అన్న భావంలో స్థిరముగా ఉండి నిధిధ్యాసలో కానీ ఎప్పుడు ఉంటే కొంతకాలానికి ఆ సాధన మీరు కంటిన్యూ చేస్తే తప్పక మీకు అనుభూతి కలుగుతుంది అంటాడు. ఇది ఏమండి 223 బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం భవమోక్షస్య కారణం ఏనాద్వితీయమానందం బ్రహ్మ సంపద్యతే బుధైః. బ్రహ్మంతో అభిన్న జ్ఞానాన్ని పొందడమే భవబంధముల నుండి విముక్తి. అంటే ఏమిటి? నేను వేరు, దేవుడు వేరు అంటే అప్పుడు మీరు సంసారంలో ఉన్నారు. దైవభావం లేదు. దైవం ఎక్కడో ఉన్నాడు, మీకు వాడు కావాలి. ఎంచేత మీ బాధలు నివారణ చేసుకోవడానికి ఆ భావంతో మీరు దైవాన్ని కొలుస్తూ ఉంటే మీరు ద్వైత భావంలో దేవుడు ఎక్కడో ఉన్నాడు, వాడు మాకంటే గొప్పవాడు, వాడిని పట్టుకుంటే నా పనులు అవుతాయి. ఈ భావంలో మనం ఉన్నంత వరకు నీకు బ్రహ్మ అభిన్న జ్ఞానం నీలో కలిగినంత వరకు నీకు మోక్షం ప్రాప్తించదయ్యా అంటున్నాడు. ఇంకా నిన్న మనం చెప్పుకున్నాం జ్ఞానము, విజ్ఞానము, తర్వాత ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానము అని మనం చెప్పుకున్నాం. ఏమిటవి? పుస్తక జ్ఞానం ఈ సింపుల్ జ్ఞానం, నాలెడ్జ్, ఇట్స్ ఓన్లీ నాలెడ్జ్, జ్ఞానం. దానిని జ్ఞానము అంటారు. ఇక నీవు ప్రపంచంలో విహరిస్తూ పంచ జ్ఞానేంద్రియాల్ని, పంచ కర్మేంద్రియాల్ని ఉపయోగిస్తూ ఇంద్రియ విషయాల్ని స్వీకరిస్తూ అనుభవాల్ని పొందుతూ సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటావే, తత్ఫలితంగా నీకు లభించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ప్రత్యక్ష జ్ఞానము. నీ అంత నువ్వు సంపాదించుకున్నది. అయ్యా, బ్రహ్మజ్ఞానం అన్నది ఇది ప్రత్యక్షము కాదు. ప్రత్యక్షంగా నువ్వు తెలుసుకోలేవు. ఎంచేత ఇది ఇంద్రియాలకు అందదు. నువ్వు ఏ విషయమైనా గ్రహించేది ఇంద్రియాల ద్వారానే. ఇంద్రియాలకు అందదు, ఇంద్రియాతీతంగా ఉంది. అంచేత ఇది ప్రత్యక్ష జ్ఞానం కాదు తను తెలుసుకోవడం. పోనీ పరోక్ష జ్ఞానమా? గురువుగారు చెబితే నీకు పరోక్ష జ్ఞానమే కలుగుతుంది, వినికిడి జ్ఞానమే కలుగుతుంది, కానీ అనుభూతిలోకి రాదు.
రసగుల్లా తీయగా ఉంటుంది, రసగుల్లా తీయగా ఉంటుంది అని చెప్పారు. ఓహో, రసగుల్లా తీయగా ఉంటుందట. అది ఎలాగుంటుంది, ఆ తీపి నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుంది అన్న అనుభవం కలగదు మీకు. రసగుల్లా తీయగా ఉండును అన్న జ్ఞానమే మీకు లభించింది. దీన్ని పరోక్ష జ్ఞానము అంటారు. రసగుల్లా తీయగా ఉంటుంది, కానీ రసగుల్లా తీయగా ఉంటుంది అని తెలుసు తప్ప ఆ తీయదనం ఏమిటో నీకు తెలియలేదు, అనుభవంలోకి లేదు. అంచేత బ్రహ్మసత్యం జగన్మిథ్య, బ్రహ్మసత్యం జగన్మిథ్య అని ఊరికే కాకిలా వాగుతున్నాం. వాగుతుంటే ఓకే బ్రహ్మసత్యం అండి, జగన్మిథ్య అండి, దానివల్ల ఏం ప్రయోజనం అయిందండి? మనం అనుభవంలోకి తెచ్చుకున్నామా? మనం ఏ ప్రపంచం కోసం మనం ప్రాకులాడుతున్నామో, ఏ ప్రపంచం కోసం మన జీవితాన్ని వృధా చేస్తున్నామో ఆ ప్రపంచం సత్యమా మిథ్య? ఈ సత్యం వల్ల నాకు మోక్షం ప్రాప్తిస్తుందా? జనన మరణ చక్రం నుంచి బయటికి పడగలనా? లేదు. అది విచారం చేయాలి. మరి పడాలంటే ఏం చేయాలి? బ్రహ్మ తప్ప ఇంకేం లేదు. అటువంటిప్పుడు ప్రపంచం నీకు ఎక్కడుందండి? సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఎందులోది ఇది? శృతి ప్రమాణం. కాదు కాదు, కృష్ణ యజుర్వేదము, కఠోపనిషత్తు. ఓకే, కఠోపనిషత్తు. నేహ నానాస్తి కించన సర్వం కలివిదం బ్రహ్మ, అది కృష్ణ యజుర్వేదంలో ఉంది, కఠోపనిషత్తులో. ఏమండి, ఇక నాలో ఉన్న ఆత్మే సర్వత్రా బ్రహ్మగా ఉంది అనే స్వానుభవమే సంసార బంధానికి విముక్తి ఇవ్వగలదు. ఏది? అంతటా ఉన్నది పరమాత్మే. నేను భిన్నంగా ఎలా ఉండగలను? నేను గాని పరమాత్మకు భిన్నంగా ఉంటే అప్పుడు పరమాత్ముడు పరిమితుడైపోతాడు, పరిచ్ఛిన్నుడైపోతాడు. అతడు అనంతత్వానికి భంగం కలుగుతుంది. అందువల్ల ఒకవేళ అంతా అతనే అయితే నేను కూడా అతనే, నేను భిన్నంగా ఉండడానికి వీల్లేదు. ఈ భావం ఉండాలి. చేయకుండా మనం పడిపోవాలి. మనం అందరూ ఉన్నాం. నాలో ఉన్న ఆత్మే సర్వత్రా బ్రహ్మంగా ఉందన్న భావం స్థిరంగా ఉండాలి. ఏమిటది? పిండస్థోపి ప్రత్యేగాత్మ సర్వవ్యాపీ భవతి. పిండస్థోపి ప్రత్యేగాత్మ సర్వవ్యాపీ భవతి. అయితే మనలో ఉండే జీవతత్వమే సర్వత్రా ఉందని చిలక పలుకులు మనం విని దాన్ని అలాగా మనం పలుకుతున్నాం, అంతేగాని దాని అనుభవం మనకి రాలేదు. అపరోక్ష జ్ఞానం మనకి ప్రాప్తించలేదు, పరోక్షమే. అయితే మీకు చెప్పాను, మీరు కానీ స్థిరముగా ధ్యానంతో జాగ్రత్త అవస్థలో ఉండి శ్రద్ధతో ఇది కానీ మీరు వింటే, ఇది పరోక్ష జ్ఞానం కదా, మీ సంచితాన్ని భస్మం చేస్తుంది. మీ సంచితం ఎప్పుడైతే భస్మించిందో ఈ జన్మలో ప్రారంభంలో మీరు తప్పుడు పనులు చేయకుండా ఉంటే మీకు ఆగామి ఉండదు. మీకు ఆగామి ఎప్పుడు లేదో, సంచితం నశించిందో ఈ ప్రారంభం అనుభవిస్తే అయిపోయింది. సో మీకు జన్మే ఉండదు. దీనికి ఏం చేయాలి? పరోక్ష జ్ఞానం కూడా ముక్తికి చాలా ఉపయోగపడుతుంది. దీని మీద శ్రద్ధ పెట్టి వింటాను. కాలక్షేపానికి వింటే ఏమీ రాదు, చిలక పలుకులు అయిపోతాయి, జల్పము అంటారు దాన్ని. ఇంకా వివేకయుక్తమైన బుద్ధి గలవాడు దీనిని ఊహించలేడు. వివేకము కావాలి. బుద్ధి అందరికీ ఉందండి, బుద్ధి అందరికీ ఉంది, కానీ వివేకము మనకు కావాలి. వివేకము బుద్ధికి తేడా ఏమిటంటే, బుద్ధి ప్రతి విషయాన్ని తన ఇంద్రియాలకు అందింది ప్రతిదీ కూడా అది అర్థం చేసుకుంటూ ఉంటుంది, అన్నీ యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది బుద్ధి.
ఏదొచ్చినా నిశ్చయం చేస్తూ తీసుకుంటూ ఉంటుంది. కానీ వివేకం అలా చేయదు. వివేకము చెత్తను వేరు చేస్తుంది. చెత్తను వేరు చేసి ఏది మంచిదో, ఏది నిత్యమైందో, ఏది నిశ్చితమైందో, ఏది శాశ్వతమైనదో, ఏది సత్యమైనదో, ఏది నిత్యమైనదో, ఏది శుద్ధమైనదో అది గ్రహిస్తూ ఉంటుంది. దీనికి హంస క్షీర న్యాయము అంటారు. హంస క్షీర న్యాయము. హంస క్షీర న్యాయము అంటే హంస దానికి ఒక గుణం ఉందట. నీళ్లు పాలు కలిపి ఉంటే ఆ నీళ్లను వదిలేసి పాలనే తాగుతుంటారు. దానిని వివేకము అన్నారు. అనిత్య వస్తువులను వదిలేసి నిత్య వస్తువులను తీసుకోవడం మనం, దీన్ని వివేకము. అంచేత వివేకము ఉంది కాబట్టే అది జ్ఞానము. ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ జ్ఞానానికి రిప్రజెంటేటివ్స్గా ఉన్న దేవతల దగ్గర హంస ఉంటుంది. సరస్వతీదేవికి ఏమిటుంది? గాడెస్ ఆఫ్ లెర్నింగ్, హంస. బ్రహ్మకి హంస. ఏమండి? గాయత్రి హంస. హంస అంటేనే వివేకము. హంస హంస. ఏమండి? పుష్పాల్లో జ్ఞాన ప్రతీక పద్మము. పద్మము జ్ఞానానికి ప్రతీక. అది జ్ఞానమయం. ఎక్కడైనా జ్ఞానం గురించి మాట్లాడాలంటే పద్మము హంస ఇవి మాట్లాడతాం. హంస. ఏమండి? ద్వైతంలో ఉన్న ఆనందం మనందరికీ తెలుసు. అంటే పదార్థముల ద్వారా, విషయముల ద్వారా మనకి ప్రాప్తించినటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఆనందం అని మనం అనుకుంటున్నామే, అది ఏమిటో మనకు తెలుసు. కానీ దానికి వేరుగా ద్వైతము లేకపోయినా, అంటే ఇంకొక వస్తువు అక్కడ లేకపోయినా, నీకు కలిగే ఆనందం ఏదైతే ఉందో అది బ్రహ్మానందము. విషయముల ద్వారా కలిగిన ఆనందము విషయానందము. ఏ విషయము లేకపోయినా నువ్వు ఆనందంగా ఉంటావే అది బ్రహ్మానందము. అది అదే పరమహంస. ఇంకా ఆత్మానుభవము, బ్రహ్మానందము ఏ వస్తువు ద్వారా మీకు లభించదు. బ్రహ్మానందానికి ఇంకో వస్తువు ఉండక్కర్లేదు. ఇంకో వస్తువు కానీ ఉంటే అది బ్రహ్మానందం కాదు. ఏమండి? అది ఆత్మానందం, జీవానందం. అయితే విషయానందం అయిపోయింది. అంటే ఏమిటి? ద్వైతములో బ్రహ్మానందము లేదు. ఎత్ర ద్వైతం భవతి తత్ర భయం భవతి, తత్ర భయం భవతి. ఎత్ర ద్వైతం తత్ర భయం భవతి. విజ్ఞులైన వారు సర్వత్రా బ్రహ్మంగా ఎప్పుడు కూడా సదా సర్వదా, సదా సర్వదా, అన్ని సమయాల్లోని అన్ని ప్రదేశాల్లోని అదే భావంలో, నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా అదే భావం ఉండాలి. అంటే ఏమిటి? మనము కష్టాల్లో ఉన్నప్పుడే కాదు, సుఖాల్లో ఉన్నప్పుడు కూడా పరమాత్మను మర్చిపోకూడదు. ఈ సుఖానికి కారణం వాడు. కానీ సాధారణంగా మన నేచర్ ఏమిటంటే, దుఃఖం, కష్టాలు వచ్చినప్పుడే మనం కొబ్బరికాయలు కొడతాం. సుఖాల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు కనబడ్డాం. ఇదే దేవతలతో వచ్చిన ప్రాబ్లము. అది భోగులు వాళ్ళు. దేవలోకం భోగలోకం. వాళ్ళకి కర్మలు చెయ్యాలి, బ్రహ్మజ్ఞానం ప్రాప్తించుకోవాలి, నేను తరించిపోవాలి అనుకోరు. మేము వీఆర్ పర్మనెంట్ బీయింగ్స్ అనుకుంటారు. కానీ ప్రళయం, మహాప్రళయంలో దేవతలు కూడా నశిస్తారు. ఏ వస్తువు మిగలదు. రూపంతో ఏది ఉన్నప్పటికీ కూడా, ఉపాధితో ఏది ఉన్నప్పటికీ కూడా అది నశించవలసిందే. ఏ ఉపాధికి కూడా శాశ్వతత్వం లేదు, సత్యత్వం లేదు. ఉపాధి అంటేనే మిథ్య. అది దేవతలదై ఉండొచ్చు, మానవులదై ఉండొచ్చు, జంతువులదై ఉండొచ్చు, రాక్షసులదై ఉండొచ్చు. ఉపాధి నశ్యం.
ఉపాధే కదా వాళ్ళకి ఉపాధే, వాళ్ళ శరీరమే. ఇంద్రుడు అంటే ఏమిటి? కాళ్ళు చేతులతో వస్తున్నాడా లేదా నీ దగ్గరికి? ఎస్, రాముడు కృష్ణుడు కూడా అపరిచ్ఛిన్నుడు అయి ఉండి కూడా, పరమాత్ములు అయి ఉండి కూడా ఒక స్టెప్ కిందకి దిగి కారణ జన్ములై మానవ శరీరం ధారణ చేశారు కాబట్టి ఆ ఇద్దరు పోయారు. ఆ శరీరాలు శాశ్వతంగా ఉండవు. ఎంచేత శరీరం అంటేనే శీర్యతే ఇది శరీర, నశించేదే శరీరం. అది ధరించుకొచ్చాడు అతను. అంటే వాళ్ళు పెర్మనెంట్గా లేరు. వాళ్ళిద్దరికీ కూడా అంతం వచ్చింది. కృష్ణుడికి అంతం అయింది, రాముడు అంతం అయ్యాడు. ఏమండి? ఎంచేత శరీర ధారణతో వచ్చారు కాబట్టి. అంత మాత్రంలో రామతత్వం పోలేదు, కృష్ణ తత్వం పోలేదు. అది శాశ్వతం. తత్వం అంటే సత్యం, అది ఎప్పుడు కూడా శాశ్వతం. కానీ రూపము నామము వాచారంభణం వికారో నామధేయం మృత్యుకేత్యవ సత్యం. అందులో తత్వమే సత్యం తప్ప వాచారంభణం చెప్పుకోవడానికే రాముడు కృష్ణుడు అనే పేర్లు, ఆ రూపాలు, ఆ నెమలిపించాలు, ఆ నీలి వర్ణాలు, ఈ ఆభరణాలు, ఈ వర్ణంలు సరదా పుట్టించడానికి అంతే తప్ప ఇవేవి శాశ్వతం కావు. వాచారంభణం వికారో నామధేయం మృత్యుకేత్యవ సత్యం. శృతి ప్రమాణం ఏమిటి? ప్రమాణం చెప్పలేరు. సామవేదం చాందోగ్యోపనిషత్తు. చాందోగ్యం చెప్పింది సామవేదం. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యవ సత్యం. వాచారంభణం వికారో నామధేయం, వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యవ సత్యం. మట్టే సత్యం, కొండల సత్యం కాదు. అది కొండ అనేది నామధేయం, అందులో మన్ను సత్యం. ఇది సామవేదంలో ఉంది. సామవేదం చాందోగ్యోపనిషత్తు. ఓకే, నెక్స్ట్ 224. బ్రహ్మభూతస్సు సంసృత్యై విద్వానావర్తతే పునః విజ్ఞాతవ్యమతః సమ్యక్ బ్రహ్మాభిన్నత్వమాత్మనః. బ్రహ్మభూత అంటే బ్రహ్మము అని అర్థం. భూతము అంటే వస్తువు. ఇక్కడ ఏమిటి వస్తువు? బ్రహ్మే, బ్రహ్మ వస్తువు. విద్వాన్ జ్ఞాని సంసృత్యై సంసారమునకు పునః తిరిగి నా వర్తతే, ఇంక తిరిగి రాడండి. ఒకసారి బ్రహ్మజ్ఞానం నీకు కలిగితే నీకు జన్మ లేదు. ఇంకోటి కూడా ఉంది మీకు. పరోక్ష జ్ఞానం గురించి మీకు చెప్పాను ఏమిటి? సంచితం పోతుందని. అదే కాదు, ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి మహత్తరమైనది ఉంది. ఏమిటంటే ఇది 5 స్టార్ చాక్లెట్ అనుకోండి. శాస్త్రం ఏం చెప్తుందంటే పరోక్ష జ్ఞానం క్షుణ్ణంగా జీర్ణించుకొని అసలు మొత్తం ఉపనిషత్తుల యొక్క భావం ఏమిటి అది అర్థం చేసుకొని ఆ భావంలోనే ఎప్పుడు విచారం చేస్తూ సంసారంలో ఉండి ఆ విచారాన్ని వదలకుండా, పరోక్ష జ్ఞానానికి దూరంగా వెళ్లకుండా, ఇంకొక జ్ఞానాన్ని పొందకుండా ఆ పరోక్ష జ్ఞానాన్ని అనుభవిస్తూ ఉంటాడో వాడికి సిద్ధి పొందకముందే శరీరం పతనం అయిపోతే వాడు మళ్ళా పుట్టడు. వాడు బ్రహ్మలోకానికి వెళ్తాడు. చతుర్ముఖ బ్రహ్మ అక్కడికి వెళ్ళి అక్కడ యాజ్ఞవల్కుడో ఏ పరాశరుడో ఎవడికో అప్పచెప్తాడు, వరే వీడు కొంచెం బ్రహ్మజ్ఞానం చెప్పరా, కొంచెం ఉండిపోయిందని. లైబ్రరీలో సమంగా చదువుకోలేదు, లేకపోతే నా దగ్గర రాక్కర్లేదు, అక్కడేమో సమంగా వాళ్ళు స్టడీ చేయలేదు, అంచేది ఇక్కడికి వచ్చారు, అంచేది వెళ్ళు 2 ముట్టుకాయలు పెట్టి వాళ్ళకి చెప్పు అని బ్రహ్మతో ప్రళయాంతాన్ని వీళ్ళు కూడా తరిస్తారు. అంటే పరోక్ష జ్ఞానం కూడా క్షుణ్ణంగా మీరు ఇదే తప్ప నాకు ఇంకో గతి లేదు అన్న భావంలో కానీ మీరు వచ్చి కూర్చొని వింటే మీకు మరో జన్మ లేదు. ఇప్పుడు మీ చేతిలో ఉంది అది. మీకు జన్మలు కావాలో, జన్మరాహిత్యం కావాలో, కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉంటారు.
అది మాలోనే ఉంటారు, మీలోనే ఉంటారు. వాళ్ళకి తెలుసు 10 నుంచి 12 వరకు నేను బిజీగా ఉంటానని, అయినప్పటికీ ఫోన్ చేస్తున్నాడు వాడు. మళ్ళీ ఈ ఊరు వాడే. ఏమంటే సంచితం నశిస్తుంది. క్షుణ్ణంగా కానీ అవగాహన చేసుకుంటే పరోక్ష జ్ఞానాన్ని మీరు బ్రహ్మలోకానికి వెళ్తారు, కానీ మళ్ళీ మాతృగర్భంలో చేరరు. ట్రై చేయండి. బ్రహ్మదేవుడు కూర్చొని మళ్ళీ ఇది వినాలి, శ్రవణం చేయాలి. ఇక్కడ పూర్తి చేయలేదు కదా, అక్కడ చేయాలి. అక్కడికంటే ఇక్కడే బెటరు. వాడికి 4 ముఖాలు, ఇలా తిప్పుకోవడం, ఇలా గోక్కోవడాలు అవో. అక్కడ 4 ముఖాలు చూసేస్తాడు వాడు. ఇక్కడైతే ఒకటే ముఖం కాబట్టి నా వెనకతలు ఏం జరుగుతుందో నాకు తెలియదు. అంటే వాడు డేంజర్. అమ్మో, 4 ముఖాల దగ్గరికి వెళ్ళకండి, ఇక్కడే నేర్చుకోండి. చేర్పండి. నెక్స్ట్ ఏంటంటే, బ్రహ్మత్వానుభవాన్ని పొందినవాడు మరల తిరిగి ఈ సంసారంలోనికి ఎన్నడూ రాడు. బ్రహ్మభూతం అనేది భగవద్గీతలో కూడా వచ్చింది. బ్రహ్మభూతం అంటే బ్రహ్మ వస్తువు అంటే బ్రహ్మే అని అర్థం చేసుకోండి. భూతం అంటే ఏదో దెయ్యం భూతం కాదు. భూతం అంటే వస్తువు. ఇక్కడ ఇంకో వస్తువు లేదు కాబట్టి బ్రహ్మే భూతం. ఇంకా ఒక నది సముద్రంలోకి ప్రవహించి కలిసిపోయినట్టుగా నేను చెప్పుకున్నాను. గంగా నది ఎన్ని కష్టాలు పడుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ గమ్యానికి వెళ్ళడానికి, తన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఎన్ని బాధలు పడుతుంది, ఎన్ని గట్టులు దాడుతుంది, ఎన్ని ఇది రప్పలు, రాళ్ళు, కొండలు, గోతులు ఇవన్నీ దాటుకొని ఇంకా పెద్ద పెద్ద శత్రువులు వచ్చేస్తే, సంసారం నాడు శత్రువు పెద్ద పెద్ద కొండలు అడ్డంగా వస్తే తప్పించుకొని వాళ్ళతో యుద్ధం చేసి టైం వేస్ట్ చేయకుండా వాళ్ళని వదిలేసుకొని పక్క నుంచి పారిపోయి మొత్తం మీద గమ్యంలో చేరిపోతుంది. అది ఆ గమ్యంలో చేరే వరకు దాని సాధన ఆపదు, దాని గమనం ఆపదు. అలా వెళ్తూనే ఉంటుంది గంగా భవాని. ఆఖరికి తన గమ్యస్థానం చేరిన తర్వాత అందులో ఐక్యం చెందిపోయి రూపాలని విసర్జించి అనంతం అయిపోతుంది. ఆ విధంగానే ఎక్కడ నుండి అయితే నీవు వచ్చావో, ఎక్కడ నుండి నువ్వు పతనం అయ్యేవో, ఎక్కడి నుంచి నీకు అబరేషన్ హ్యాపెండ్, యూ హ్యావ్ అబరేటెడ్ ఫ్రమ్ ది పెడెస్టల్ ఆఫ్ డివినిటీ టు ది పెడెస్టల్ ఆఫ్ బీస్టిలిటీ. దైవత్వం నుంచి పశుత్వం లెవెల్కి వచ్చి పడిపోయావు. మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే నీ గమ్యస్థానాన్ని గుర్తుపెట్టుకొని, నువ్వు పరమాత్మ స్వరూపుడివి కాబట్టి నీ గమ్యం అదే, ఆ భావంలోకి వెళ్ళాలి. అంచేత అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి రండి. ఇంకా ఒకవేళ తిరిగి వచ్చినా, ఒకవేళ కారణజన్ముడిగా ఏదైనా పని ఉండి అతన్ని పరమాత్మను మళ్ళా పంపిస్తే భూలోకంలో ఏదో సాధించడానికి, అప్పుడు కూడా తాను దేనితోని బంధం పెట్టుకోకుండా నత్వహం తేషు తే మయి అంటే, నాయనా నేను దేనిలోని లేను, కానీ అవన్నీ నాలోనే ఉన్నాయి. ఏమండి, 7వ అధ్యాయం గీత 12వ శ్లోకం చూసుకోండి. నత్వహం తేషు తే మయి అంటే ఎవరికి వారే ఇది చూసుకోవాలి. ఏమండి, ప్రపంచం వేరుగా లేదు కదా నాకు భిన్నంగాను. అంటే ప్రపంచం ఎక్కడుందండి? నాలోనే ఉంది. ఈ వికారాలు, ఈ ఉపాధులు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము, నేను అనే అహంకారం, ఇవన్నీ ఎక్కడున్నాయి? నాలోనే ఉన్నాయి. కానీ నేను ఆ ఉపాధిలో లేను. ఆ ఉపాధిలో ఉన్నది అజ్ఞానం, అక్కడ ఉన్నది అహంకారం, అవి నాలో లేవు. మరి ఇవన్నీ నీలో వచ్చినప్పుడు ఏమవుతున్నాయండి?
అవన్నీ పోయి అవ్యక్తంలో ఉంటున్నాయి. అక్కడ వస్తువు భిన్నంగా నాకు లేదు. ఒక గంగా నది సముద్రంలో కలిసిన తర్వాత నేను గంగని, నేను సరస్వతిని, నేను గోదావరిని, నేను కృష్ణని అని నున్నాయా పాయలు అక్కడ? అలాగే ఒకసారి మీరు బ్రహ్మభావంలో వెళ్ళిపోయిన తర్వాత ఇక మీకు జీవభావం కానీ జగత్ భావం కానీ ఉండదు. ఉన్నది అంటే మీకు ఐడెంటిటీ ఇంకా మిగిలిపోయిందన్నమాట. మళ్ళీ తిరిగి వస్తారు. ఏమాత్రం ఉదరమంతరం కురితే, తైత్తిరీయోపనిషత్తు ఉదరమంతరం కురితే, ఏమాత్రం నీకు భిన్న అభిప్రాయం ఉంటే, ఏమో చెప్తున్నారు కానీ మరి దేవుణ్ణి మొక్కుపోతే ఎలాగా, భజన చేయాలి కదా, ఏమో నేను చెప్తున్నారు వీళ్ళంతాను, ఎంతమంది సత్యం తెలియదు, అయితే ఉండొచ్చు కాకపోవచ్చు, మరి ఇంతమంది చేస్తున్నారు కదా, మా తాత చేస్తున్నాడు కదా, మా ముత్తాత చేస్తున్నాడు కదా, ఇలాగ ఉదరమంతరం కురితే కొంచెమైనా మీకు డౌట్ వస్తే మీరు మళ్ళీ వెనక్కి వస్తారు. మీరు ఆశించకుండా చేసినప్పుడు మీరు ఏ భావనలో ఉన్నారు? మీరు బ్రహ్మకి భిన్నంగా ఉన్న భావనలో మీరు లేరు. మీరు ఆల్రెడీ ఆ స్థితిలోనే ఉన్నారు. ఎప్పుడైతే నాకు కోరికలు లేవో, నా స్వార్థం కోసం నేను ఏ పూజ ఏ కర్మ చేయలేదో, అప్పుడు నేనుగానే ఉన్నాను. మీరు బ్రహ్మభావంలోనే ఉన్నారు. అందువల్ల దానికి ఫలితం మీ కర్మఫలం రాదు. నిష్కామ్యంగా చేయాలి, నిస్వార్థంగా చేయాలి, లోక కళ్యాణార్థం పరమేశ్వర ప్రీత్యర్థం చెయ్యాలి. ఓకే, నెక్స్ట్ 225 అండి. ఇవాళ నుంచి చెప్పేది 225. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విశుద్ధం పరమం స్వతః సిద్ధం నిత్యానందైకరసం ప్రత్యక్ అభిన్నం నిరంతరం జయతి. వండర్ఫుల్ శ్లోక. అయ్యా, సత్యము, జ్ఞానము, అనంతము, ఈ మూడు కూడా పరమాత్మ యొక్క లక్షణములు. ఇవేమిటివి? విశేషణములు కావు, లక్షణములు. లక్షణమును ఎందుకంటామంటే ఆ గుణము కానీ ఆ వస్తువు నుండి దూరం అవుతే ఆ వస్తువుగా ఉండదు. ఉదాహరణకి అగ్నిలో ప్రకాశత్వము, ఉష్ణత్వము దాని లక్షణం. ఆ రెండు కానీ అగ్నిలోంచి తీసేస్తే ఆ అగ్ని బొగ్గంటారు తప్ప అగ్గి అనరు. అంచేత లక్షణము అంటేనే అది స్వభావము. లక్షణము అంటే స్వభావము, గుణం కాదు, స్వభావము. దాని స్వభావం, దాంతోనే అది అలా పుట్టింది. దాన్ని వేరు చేయడానికి ప్రయత్నిస్తే దాని స్వభావం పోతుంది. ఏమండి లక్షణం అంటే అది స్వభావం. ఇంక ఏమిటండి స్వభావము? ఇంకోటి, ఈ స్వభావము ఈ సృష్టిలో ఇంకే వస్తువులోనే ఉండకూడదు. ఏ వస్తువులోనే ఉండకూడదు. నమస్తే. ఏ వస్తువులోని ఉండకూడదు. ఏమిటంటే ఎవరితోని కూర్చొని ఏమండి, ఓకే, సత్యము అన్నది అది ఒక లక్షణం. సత్యము అంటే త్రికాలాబాధితము, which cannot be negated in the 3 periods of time. అటువంటిది ఇంకో వస్తువు ఉందా? ఒకవేళ ఉంటే ఇది బ్రహ్మ కాదు, ఇది బ్రహ్మ లక్షణం కాదు. లక్షణము అంటే అది ఆ వస్తువులోనే తప్ప ఆ లక్షణము ఇంకో వస్తువులో కనబడకూడదు. త్రికాలాబాధితం అన్నది లక్షణం. ఇట్స్ నాట్ అన్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే ఇంకో బ్రహ్మ ఉన్నప్పుడు. ఇద్దరు భాస్కర్రావులు ఉంటే తెల్ల భాస్కర్రావు, నల్ల భాస్కర్రావును. భాస్కర్రావు ఒకడే ఉంటే భాస్కర్రావు. బ్రహ్మ ఒక్కడే ఉన్నాడు కాబట్టి అది విశేషణం కాదు. ఇంకో బ్రహ్మ ఉన్నప్పుడు ఇద్దరిని కంపేర్ చేస్తున్నప్పుడు అప్పుడు విశేషణాన్ని వాడతారు. కానీ ఇక్కడ ఉన్నది ఒకటే.
ఎంచేత దీన్ని లక్షణము అంటారు, విశేషణం కాదు. సో సత్యము అంటే త్రికాలాబాధితము. చెప్పండి, ఇప్పుడు త్రికాలంలో ఉన్నది ఏదైనా ఉందా? ఇంకో వస్తువు చెప్పండి. లేవు. లేదు కదా. నేను చెప్పడం కాదు, మీరు చూడండి, మీ దృష్టిలో ఏమైనా ఉందా? వెతకండి, మీ అనుభవంలో చూడండి, ప్రపంచంలో వెతకండి, ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇన్క్లూడింగ్ యువర్ కృష్ణ రామ, వాళ్ళు కూడా శాశ్వతం కాదు. వాళ్ళు శరీర ధారణ చేసి వచ్చారు, శరీరాన్ని విసర్జించారు. ఇంచేదా అది కూడా ఒక సమయంలో కనపడింది, ఒక సమయంలో మాయమైపోయింది. తర్వాత పరమాత్ముడే దాని డిసెండెడ్. అవతారం అంటే ఒక మెట్టు కిందకి దిగడం, అవతరించుట అంటే మీద నుంచి కిందకి దిగడం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మస్వరూపంలోంచి కారణజన్ముడై ఏదో ఒక కార్యం చేయడానికో, ధర్మ సంస్థాపనార్థమో, దుష్ట శిక్షణార్థమో అతడు పరిచ్ఛిన్నుడై వచ్చాడు, అపరిచ్ఛిన్నుడై. ఆ కార్యం అయిపోయిన వెంటనే మళ్ళా అపరిచ్ఛిన్నుడైపోయాడు. ఇది. సో సత్యము అన్నది లక్షణము, ఆ లక్షణము ఇంకో దాలో లేదు. ఓకే. యదస్తి తత్సత్యం, యదస్తి తత్సత్యం, ఏదైతే ఉందో అది సత్యము అని సాధారణమైనటువంటి పరిభాషలో మనం చెప్పుకుంటాం. ఏమండి, ఉన్నది ప్రతిదీ సత్యమా? ఇది అటువంటి సత్యమా? బ్రహ్మ అటువంటి సత్యమా? యదస్తి తత్సత్యం. ఇక్కడ మొబైల్ ఉంది, పుస్తకం ఉంది, టేబుల్ ఉంది, లైబ్రరీ ఉంది, ఇవన్నీ యదస్తి తత్సత్యం. ఉన్నవన్నీ కంటికి కనబడుతున్నాయి కాబట్టి సత్యాలే. కానీ బ్రహ్మ కూడా అటువంటి సత్యమేనా? కాదు. ఎంచేత ఈ సత్యాల్లో వికారాలు ఉన్నాయి, పరిణామాలు చెందుతున్నాయి. ఇవి ఎప్పుడూ ఒకలా లేవు. ఈ మొబైల్ తయారవకముందు లేదు, ఇది భద్రైపోతే ఉండదు, మధ్యలో ఉన్నట్టు కనపడుతోంది. 3 కాలాల్లో ఇది లేదు. యు టేక్ ఎనీ ఆబ్జెక్ట్, 3 కాలాల్లో అది లేదు. ఇంక్లూడింగ్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పుకుంటామే, అన్నం కూడా 3 కాలాల్లో లేదు. అంచేది అన్నం బ్రహ్మ నా భవతి. అజ్జారూప అపవాద న్యాయం తైత్రీయం చెప్పినప్పుడు చెప్తాను, పంచకోశాల్లో వస్తున్నది అన్నమయ కోశం. ఏమండి, సో సత్యము అంటే అదండి మొదటి లక్షణం. రెండవ లక్షణం జ్ఞానము. రెండవ లక్షణం ఏమిటి? జ్ఞానము. జ్ఞానము అంటే మనకి తెలిసిన పరిభాష ఏమిటంటే తెలుసుకొనుట, తెలుసుకొనడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక స్థితి, ఒక వస్తువు, అంతే కదా. తెలివి కలిగి ఉండుట, వాడు జ్ఞానిరా అంటే ఈ హ్యాస్ గాట్ జ్ఞానం. సో జ్ఞానం ఉన్నవాడు జ్ఞాని, జ్ఞానము లేనివాడు అజ్ఞాని. మరి బ్రహ్మకి చెప్పిన జ్ఞానము అటువంటి జ్ఞానమా? చూడండి, నేను వివేక చూడమని చెబుతున్నాను. ఏ తెలివితో నేను చెప్పాను? ఇది ఒక తెలివి నాలో ఉంది, దాంతో చెప్పాను. వివేక చూడమని నేను చెప్పలేను. చెప్పలేను అన్నది కూడా దేంతో చెప్పాను? తెలివి ఉంది. ఆ తెలివిలో చెప్పడము చెప్పలేకపోవడం అని 2 లక్షణాలు ఉన్నాయా? లేదు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను. ఒక లైట్ తీసుకురండి, ఆ లైట్ అక్కడ వెలుగుతూనే ఉంటుంది. దాని లక్షణం ఏమిటి? వెలగడం. దానికి ఎదురుకుండా వచ్చిన ప్రతి వస్తువున చూపిస్తుంది. ఏ వస్తువు లేకపోతే త్వమేవ భాంతం అనుభాతి సర్వం. నేను అలా ప్రకాశిస్తూనే ఉంటానయ్యా. నేను ప్రకాశ స్వరూపుణ్ణి. నేను జ్ఞానము కాదు, జ్ఞానే ధాతు. జ్ఞా అంటే తెలివి, ఎరుక. అలాగే సత్యానికి ఏమిటి? సత్యానికి ఉనికి. సత్యానికి ఉనికి, జ్ఞానానికి ఎరుక. ఏమండి, నెక్స్ట్. సో ఈ జ్ఞానం అన్నది
మనకి కంపార్ట్మెంటల్, డిపార్ట్మెంటల్, ఫ్రాగ్మెంటెడ్ నాలెడ్జ్ మన దగ్గర ఉంది. ఏమండి, ఇది కార్డియాలజిస్ట్ ఈజ్ నాట్ యూరాలజిస్ట్, యూరాలజిస్ట్ నాలెడ్జ్ కార్డియాలజిస్ట్, వీళ్ళ నాలెడ్జ్లు అలాగే ఉంటాయి. ఏమండి, ఇక్కడ ఏ నాలెడ్జ్తో, ఏ తెలివితో యూరాలజీ చదివాడో అదే తెలివితో కార్డియాలజీ చదివారు. కార్డియాలజిస్టు సబ్జెక్టు ప్రకారంగా కార్డియాలజిస్టే, యూరాలజిస్ట్ కాదు. యూరాలజిస్టే, కార్డియాలజిస్ట్ కాదు. కానీ ఈ రెండు సబ్జెక్టులు చదవడానికి ఏ తెలివి అయితే ఆధారంగా ఉందో ఆ తెలివిలో నా యూరాలజీ, నా కార్డియాలజీ. ఏంటి, నేను ఆ తెలివిని, నేను స్వయం ప్రకాశ, నా సత్తాస్ఫూర్తి విషయే పరాన్నపేక్ష, నేను ఇంకోళ్ళ మీద ఆధారపడి ఉండను. అహం స్వయం జ్యోతి, నేను స్వయం జ్యోతినయ్యా. ఇది ఇక్కడ జ్ఞానం అయింది కదండి. ఇంకా అనంతానికి రండి, మూడో లక్షణం. ఏమండి, అనంతము అన్నది ఒక లక్షణం అని చెప్పుకున్నాం. అనంతము అంటే దానికి డెఫినేషన్ ఏమిటంటే అంతము లేనిది కాదు, వస్తుతః కాలతః దేశతః అపరిచ్ఛిన్నం. వస్తుతః కాలతః దేశతః అపరిచ్ఛిన్నం అంటే వాడు లేని వస్తువు ఉండకూడదు, వాడు లేని దేశం ఉండకూడదు, వాడు లేని కాలం ఉండకూడదు. చెప్పండి, ఇంకో వస్తువు ఏముంది బ్రహ్మ కాకుండా? ఆ విధంగా ఉన్నవాడిని బ్రహ్మ అన్నారు. బ్రహ్మ లక్షణం అంటే ఏమిటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. దీన్ని ఏమిటన్నా మనం? స్వరూప లక్షణం. ఇదేమిటిది? బ్రహ్మ స్వరూప లక్షణం. ఇది కాకుండా పరోక్షంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా, ఇది డైరెక్ట్గా స్వరూప లక్షణం. ఏంటి? ప్రకృష్ట ప్రకాశ చంద్ర, ప్రకృష్ట ప్రకాశ చంద్ర. పున్నమ నాడు చంద్రుడు వెలిగిపోతున్నాడు, వాడికి వేరే ఇంకా నీకు తటస్థ లక్షణంగా చెప్పక్కలేదు, స్వరూప లక్షణంలోనే చెప్పు. అదిగో ఆ ప్రకాశిస్తున్న వాడే చంద్రుడయ్యా. అదే పాడ్యమి నాడు చంద్రుడైతే అప్పుడు మీరు తటస్థ లక్షణానికి వెళ్ళాలి, శాఖాచంద్ర న్యాయం. ఇక్కడేమో తైత్రీయంలో ఏం చెప్పండి? యతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై. అది పోతన గారిది, అదే ఇది, ఆ శృతే ఇది. ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. ఒకసారి ఇది కాదు, శృతి స్మృతి, శృతి స్మృతి మధ్య భేదము కాని వస్తే, సత్యం చెప్పడంలో, ఏమో విషయాన్ని చెప్పడంలో భేదాభిప్రాయం వస్తే శృతిరేవ గరీయసి, శృతిరేవ గరీయసి. శృతినే ప్రమాణంగా తీసుకోవాలి తప్ప పురాణం మనకి అది ప్రమాణం కాదు అని ఎవరన్నారు? జాబాల మహర్షి. మనం అన్నది కాదు, జాబాలుడు వస్తాడు, చివాట్లు కూడా తింటాడు రాబడి చేత. ఏమండి, సో సత్యము, జ్ఞానము, అనంతము లక్షణాలు ఇవి మనకి ఈ సృష్టిలో ఇంకెక్కడా కనపడలేదు. అంచేత ఈ లక్షణాలు ఎక్కడ కనబడితే అక్కడ బ్రహ్మే ఉన్నాడయ్యా. చెప్పండి, ఈ లక్షణాలు ఎక్కడ కనబడుతున్నాయి? బ్రహ్మలోనే ఉన్నాయి, బ్రహ్మలోనే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. ఆర్ యు షూర్? ఇంకెక్కడా లేవు. నీలో లేవా?
నేను 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 అంటున్నటువంటి ఏకాత్మ ప్రత్యయ సారం, ఏకాత్మ ప్రత్యయ సారం అంతా నిండి ఉంది. నేను తిన్నాను, నేను తినలేదు, నేను పడుకున్నాను, నేను తెలిసి కూర్చున్నాను. ఈ నేను అంతటా వ్యాపించి ఉంది. ఈ నేను అన్న ఉందే ఆ ప్రత్యయము, ఏకాత్మ ప్రత్యయము, అది బ్రహ్మయ్య. దానికి నాశనం లేదు. అది త్రికాలాబాధితము, అది సత్యము, అది అనంతము. మీరు అప్లై చేసుకోండి. ఇవి చిదాభాసుల గురించి నేను మాట్లాడలేదు, ప్రత్యేగాత్మ గురించి మాట్లాడుతున్నాను. మీరు జీవుడి గురించి మాట్లాడుతున్నారు, నేను ప్రత్యేగాత్మ గురించి మాట్లాడుతున్నాను, బింబం గురించి మాట్లాడుతున్నాను, ప్రతిబింబం గురించి కాదు. అప్పుడు ఏమైంది? గీత ఏం చెప్తోంది? నయనం చిందంతి శస్త్రాణి నయనం దాతి పావక నచైనం క్లీదయంచాపు నా శోషయతి మారుత. అంటే ఎవడి గురించి చెప్తున్నాడు? ఇది నీ గురించే. అప్పుడు నువ్వు కూడా బ్రహ్మే. దీని సమానాధికరణము అంటారు. రెండు సత్యాలని, రెండు భిన్న వస్తువుల్ని సమానత్వంగా చూడడానికి సమానాధికరణము అంటారు. సో నీలో ఉన్న ప్రత్యేగాత్మే పిండస్థోపి ప్రత్యేగాత్మ సర్వవ్యాపీ భవతి. ఇంకా ఇది విశుద్ధం. ఇదోటి నేర్చుకోవాలి. విశుద్ధము అంటే విశుద్ధము అంటే శుద్ధము, అశుద్ధము కానిది. అశుద్ధము కానిది ఓకే కదా? కాదు. మళ్ళీ భయం ఎందుకు మీకు? చెప్పండి. అశుద్ధము కానిది విశుద్ధము. అశుద్ధము అంటే శుద్ధం అశుద్ధం ఎప్పుడవుతుంది? ఎగ్జాక్ట్లీ. శుద్ధంలో ఏదైనా ఇంకొక వస్తువు కలిస్తే అప్పుడు ఈ వస్తువు అశుద్ధం అవుతుంది. 24 క్యారెట్ గోల్డ్లో కాపర్ కలపగానే 22 క్యారెట్ అయిపోతుంది. అది 24 అవ్వదు. మలినము అంటే మరొక పదార్థం, వేరొక పదార్థం కానీ ఒక పదార్థంలో కలిస్తే ఆ కలిసిన పదార్థం అశుద్ధమైంది. ఏమండి, ఇప్పుడు రండి, మీరు ఎక్కడికి వస్తారు? విశుద్ధంలో ఉపాధులన్నీ కూడా, ఉపాధులు అంటే రూపాలు. దానికి ఇంకో పేరేమిటి చెప్పాను? చెప్పండి. అభిధేయాలు. అభిధాన అభిధేయాలు. అభిధానం అంటే పేరు, అభిధేయం అంటే రూపం. ఏమండి, ఈ రూపాలు అన్నీ కూడా విశుద్ధాలా? రూపాలు విశుద్ధమా అశుద్ధమా? డౌట్ ఎందుకు? కొందరు క్యారింగ్ బ్యాగ్స్ బయటికి కనబడతాయి, కొంతమందికి కనబడవు. బట్ అందరూ కూడా క్యారీ చేస్తూనే ఉన్నారు. అంతే తేడా. కొంతమంది కనబడుతున్నాయి, కొంతమందికి కనబడలేదు. అంత మాత్రం మనం బ్యాగులకు దూరంగా వెళ్ళిపోయామని కాదు. మన బ్యాగ్ మన దగ్గరే ఉంది. అది అవ్యక్తంలో ఉంది, ఒకప్పుడు వ్యక్తం అవుతూ ఉంటుంది. ఏమండి, అంచేత ఏ ఉపాధి అయినా విశుద్ధం కాదు. అంచేత ఉపాధి అంటే రూపము, అవిధేయము. ఏమండి, ఏదైతే రూపమో, ఏదైతే నామమో అవి ఏమిటండి? మిథ్యా. మిథ్య కెనాట్ బి విశుద్ధం. మిథ్య మలినాలతో కూడిపోయి ఉంది. అది శృతి ప్రమాణం. దాని శృతి ఏమిటి ప్రమాణం? నామరూపాలు మిథ్య. ఇప్పుడే చెప్పాను, మర్చిపోయారు. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యవ సత్యం, చాందోగ్యోపనిషత్తు. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యవ సత్యం, సామవేదం, చాందోగ్యోపనిషత్తు. ఓకే.
ఇంకా లోపల ఉన్న నిన్ను ప్రత్యేగాత్మకి రిఫర్ చేసి మాట్లాడినప్పుడు బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు వాడు వాసనారహిత స్థితిలో ఉన్నవాడు అని అర్థం చేసుకోవాలి. వాసనలు ఉంటే నువ్వు ప్రత్యేగాత్మవి కాదు, ప్రతిబింబానివి, జీవుడివి. వాసనలుంటే జీవుడివి. ఇంచేదా కదులుతున్నావు సంకల్ప వికల్పాలతో, కోరికలతో గెంతులు వేస్తున్నావు, పిచ్చి గెంతులు. అవి ఏవీ లేకుండా ఊరుకుంటే, ఊరకే ఉంటే దేవుడు, ఊగుతూ ఉంటే జీవుడు. ఇంకా ఇది పరమం. పరం అంటే దాని తర్వాత ఇంకేమీ లేదు. అంటే అది చూడడానికి కానీ ప్రకాశింపజేయడానికి కానీ ప్రకాశింపబడడానికి కానీ దానికంటే ఇంకో వస్తువు లేదు. అదే ఆఖరు. అదే అందరినీ ప్రకాశింపజేస్తోంది. దాని ప్రకాశంలో అందరూ ప్రకాశిస్తున్నారు. దాన్ని తెలుసుకున్న తర్వాత ఇంక తెలుసుకోవాల్సిన విషయం ఉండదు. దాన్ని విన్న తర్వాత ఇంకోటి వినడానికి అవసరం లేదు. దాన్ని చూసిన తర్వాత ఇంకోటి చూడక్కర్లేదు. శృతి చెప్పండి. రాసుకోండి. యత్ర నాణ్య పశ్యతి నాణ్య శృణోతి నాణ్య విజానాతి తద్భూమా. ఏది తెలుసుకున్న తర్వాత ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదో, ఏది విన్న తర్వాత ఏది వినడానికి అవసరం లేదో, ఏది చూసిన తర్వాత ఇంకోటి చూడడానికి ఉండదో అది బ్రహ్మ. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? శుక్ల యజుర్వేదం, బృహదారణ్యకోపనిషత్తు. ఇది సనత్ కుమారుడును నారదుడికి సంభాషణ, అక్కడ వస్తుంది ఇది. మీరు ఈ రిఫరెన్స్లు నేను చెప్తున్నాను, మీరు మర్చిపోకూడదు. మీరు రాసుకోవాలి. మీరు దీని మీద చిన్న గైడ్ ఇచ్చిమన్నారు మీకు. గైడ్ అది రెడీమేడ్ ఇన్ఫర్మేషన్. సార్ 60 గంటలు సార్. నేను ఇంచుమించుగా 55 ఏళ్ళకి తర్వాత నేను 55 ఏళ్ళకే స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. అది ఇంకా ఇది స్వతసిద్ధం. అంటే ఏమిటి? దీనిని తెలుసుకోవడానికి ఇంకొక దీపం అవసరం లేదు, ఇంకో పరికరణం అక్కర్లేదు. నో ఇన్స్ట్రుమెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు నో దై సెల్ఫ్. అంతే కదా. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఎక్స్పీరియన్స్ need not be real. Experience need not be real. In other words, experience is not real, but experiencer is real. Experiencer is real. నీ అనుభవాల్లో మార్పులు రావచ్చు తప్ప అనుభవించే వాళ్ళ మార్పులు లేవు. నీ బాల్యావస్థలో నువ్వు పడ్డ బాధలన్నీ నీకు గుర్తున్నాయి. నీ యవ్వనంలో నువ్వు చేసిన పనులన్నీ నీకు గుర్తున్నాయి. ముసలికాలంలో పడుతున్న బాధలన్నీ నీకు గుర్తుంటున్నాయి. కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఈ అవస్థలు లేవు. నా 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 అని అంటాం. ఇది నా చిన్నప్పుడు ఫోటో, ఇది నా పెళ్లి ఫోటో, ఇది నా షష్ఠపూర్తి ఫోటో. నా 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 ఉందే, ఆ నాలో ఏ మార్పు లేదు. ఈ పరిణామాలన్నీ కూడా అవస్థలో జరుగుతున్నాయి. ఈ అవస్థలన్నీ ఉపాధి లక్షణం, మీ లక్షణం కాదు. అది శరీర లక్షణం. సో స్వతసిద్ధం అంటే అహం స్వయం ప్రకాశ, అహం స్వయం జ్యోతి, సత్తాస్ఫూర్తి విషయే పరాన్నపేక్ష. నా గురించి తెలుసుకోవడానికి నాకు ఇంకోటి చెప్పక్కర్లేదు. చీకటి పడిపోయింది, లైబ్రరీలో కూర్చున్నాం, లైట్లు పోయే, లైట్ తేవడానికి వెళ్ళారు. ఒరే ఎవరు వెళ్ళారా? మూర్తి గారు వెళ్ళారా? ఎవరు? సత్యశ్రీ వెళ్ళారా? ఎవరు వెళ్ళారు? అంతేగాని నేను వెళ్ళానా, భాస్కర్రావు వెళ్ళాడా అని భాస్కర్రావుని అడుగుతాడా? అడగడు. ఎంత చీకటిలో ఉన్నా ఇతర వస్తువులు ఉన్నాయో లేదో నీకు డౌట్ వస్తుంది తప్ప నువ్వు ఉన్నావా లేదో అని డౌట్ నీకు రాదు. ఎంచేత స్వతసిద్ధ,
నువ్వు అయ్యే ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, నీ గురించి నీకు డౌట్ ఎప్పుడు రాదు. అది ఇక్కడ చెప్తున్నది. అంటే చూడండి, ఇక్కడ చిన్న కొంచెం క్రిటికల్గా ఆలోచించాలి, కొంచెం ఇది లాజిక్ అనమాట. చూడండి, నిత్యానందం ముందు చూసారా, అది ఒక్కటే రసరూపము, రసమును, అది రసము. ఆనందము, ఆనంద రసం, రెండు పదాలు అక్కడ. ఆనందము, ఆనంద రసము రెండుగా కనపడుతున్నాయి, మనకు ద్వైతం కనపడుతుంది అక్కడ. ఎంచేత ఆనందము ఒకటి కలుగుతోంది, అది అనుభవించడానికి ఒకడు ఉన్నాడు. ఆనందం ఉంది, ది ఎక్స్పీరియన్సర్ ఈజ్ దేర్. సో ఆనందం వస్తువులో కూడా కలుగుతోంది, కానీ ఆ ఆనందం అనుభవించేవాడు వేరుగా ఉంటాడు. వాడికి ఏ అనుభవం అయితే కలుగుతుందో ఆనందం వల్ల, అది ఆనంద రసం, దాని పేరు. సో అంటే ఏంటి? అనుభూతి, తృప్తి. తృప్తి. రసగుల్లా తింటే నాకు ఆనందంగా ఉంటుందండి. రసగుల్లా చేతిలో తీసుకున్నాను, నా ఆనందం అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ప్రియమోద ప్రమోదాలు చూశాను, బాగుందిరా, ఇది నోట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అప్పుడే నోట్లో వేసుకోకముందే లాలాజలం స్టార్ట్ అయిపోతుంది, సలైవేషన్ నోట్లో. మీరు పులిహోర గురించి మాట్లాడండి, చక్క పుల్లగా కారంగా వేస్తే బాగుంటుంది, అప్పుడే మీకు అప్పుడే లాలాజలం వచ్చేస్తుంది, దాని రియాక్షన్స్ వచ్చేస్తుంటాయి. అది నోట్లో వేసుకున్నారండి, నోట్లో వేసుకున్నప్పుడు కూడా మీకు ఆనందం కలుగుతోంది. కానీ ఎప్పుడైతే ఇది నవిలిసి మింగేశారో అప్పుడు మీకు కలిగేది రసమయం, ఆనందమయ రసం. అక్కడ తృప్తి. రసం అంటే ఏమిటి? తృప్తి. తృప్త భవిష్యామి అంటారు, అంటే నాకు ఆ తృప్తి కావాలి అని. మీరు చక్కటి ఫిల్టర్ కాఫీ తాగుతున్నారు, సిప్ చేశారు కాఫీని, చలికాలం, షివరింగ్, బైటింగ్ కోల్డ్, చక్కగా వెచ్చగా కాఫీ తాగుతున్నారు, తాగుతూ సిప్పు చేశారు, మీకు ఆనందం కలుగుతోంది. కానీ అనుభూతి ఎప్పుడు కలుగుతుంది తెలుసండి? ఆ కాఫీ ఇక్కడికి వెళ్ళినప్పుడు. మీరు మీ అంతా మీరు ట్రై చేయండి, నోట్లో ఉన్నప్పుడు కాదు. ఒకసారి కిందకి వెళ్ళిపోతుంది కదా, అబ్బా ఎంత బాగుందండి కాఫీ, అది రసం. ఆనందం, రసం రెండు వేరు. ఆనందమయమే రసము, కానీ రసం అంతిమ గోదు, పరే. ఆనందానికి వస్తువుకి కూడా పరే ఉంది, అది అది బ్రహ్మస్వరూపం. ఏమండి శృతి? రసో వై బ్రహ్మ, రసమే బ్రహ్మ, రసస్వరూపుడండి తైత్రీయం. ఏమండి? రసో వై బ్రహ్మ, నీకు ఆ రసస్వరూపుడే. తృప్తి, 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 కంటెంట్మెంట్. అందుకే ప్రతివాడు ఏంటంటున్నాడు? తృప్త భవిష్యామి, నాకు తృప్తి కావాలండి అంటే ఎవరికి తృప్తి లేదనమాట, ఎవరికి తృప్తి లేదు. వాడు నిన్నేమో సీరియల్లో చెప్తున్నాడు, వాడికి అక్కడే ఉంది, ఏదో తిన్నాడు, పిజ్జా ఏదో తింటున్నాడు, పేటు భరగయా మగర్ నియతి నీ భర. నియతి అంటే ఆ తృప్తి, అది ఇంకా ఆ తృప్తి రాలేదట, కడుపు నిండిపోయింది కానీ తృప్తి రాలేదన్నట్టు. అదే అంటారు కదా, తనివి తీరలేదే అని పాట, అది ఆ తనివి తీరలేదు అని పాటకి అర్థం అది. తనివి అంటే తృప్తి, అదే రసో వై బ్రహ్మ, ఆ రసమే బ్రహ్మండి. అంచేత ఏ వస్తు విషయ జ్ఞానము నీకు ఆనందము కలిగినా, వస్తు విషయ ఆనందము కలిగితే అక్కడ ఒక వస్తువు, దానిలోంచి కలిగినటువంటి ఆనందము, దాన్ని అనుభవించడానికి నువ్వు, ఈ విధంగా ఒకటి కంటే ఎక్కువగా ద్వైతంలో ఉన్నావు నువ్వు. అక్కడ రసం దగ్గర రాపోసరికి ఆ ద్వయ, అక్కడ వస్తువు లేదు, ఎక్స్పీరియన్సరు లేడు, కేవలము రసోవై బ్రహ్మ, ఆ తృప్తే ఉంటుంది అక్కడ.
ఎక్కడైతే నీకు తృప్తి కలుగుతుందో అదే బ్రహ్మస్థానము. హృద్గుహ, బుద్ధిగుహ అదే. యో వేద నిహితం గుహాయ పరమే వ్యోమన్, ఇదే పరమ వ్యోమం, ధారాకాశం. ఏమండి అక్కడే. అందుకనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నప్పుడు ప్రాణవీక్షణ చెయ్యండి అని రమణ మహర్షి చెప్పారే. ఎందుకంటే ఉచ్ఛ్వాసము లోపుకి తీసుకున్నప్పుడు గాలి ఎక్కడి వరకు వెళుతోందో, ఎక్కడి నుంచి ఇంక వెళ్ళలేక ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ, అది ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక వెళ్ళలేక తిరిగి వచ్చేస్తోందో అది మీ హృదయం. టెర్మినల్ అది, విక్టోరియా టెర్మినస్, వీటి. ఏమండి అక్కడే ఉందండి, అక్కడే పట్టుకోవాలి మీరు. మీ స్థానం ఏమిటి? అది. అది వదిలేసి మీరు బాహ్యముఖంగా పరాంచికాని అని పరిగెడుతూ ఉంటే మీరు మీ ఇంద్రియాలని భగవంతుడు ఏం చేశాడు? మిమ్మల్ని బాధలు పెట్టడానికి. ఇది వెరీ రివెంజ్ఫుల్ నేచర్ అండి భగవంతుడికి. ఇప్పుడు ఇంద్రియాలు లోపల పెట్టాడు. ఏమండి దాన్ని అనుభవించే వస్తువులన్నీ బయట పెట్టాడు. ఈ ఇంద్రియాలు ఎటు వెళ్తున్నాయి? అంతర్ముఖం చేయవచ్చు కదా, బయటికి పెట్టాడు. బస్సు లైట్లలాగా ఇవి ఎప్పుడు కూడా బయటికి పరిగెడుతూ ఉంటాయి. ఈ ఇంద్రియాలు అంతర్ముఖమో, దీన్ని పరాంచి కాని అంటాడు కఠోపనిషత్తులో. దానికి ఎలా అంటే అన్ని పరాంచి కాని. ఈ కాని అంటే ఇంద్రియాలు పరాంచి బయటికి పరిగెడుతూ ఉంటాయి, బాహ్యముఖంగానే ఉంటాయి. వాటిని అంతర్ముఖం చేయాలి. అంటే ఎలాగండి? కాళ్ళు చేతులు కట్టేసి బండరాయి నెత్తిమి పెట్టి సముద్రంలో పడేసి నాయన నువ్వు తీరానికి వచ్చి మేము ఇక్కడ వెయిట్ చేస్తుంటామని ఎలా వస్తాడండి? ఇన్ని బాధలు కలిగించి దేవుడు నువ్వు మోక్షం కావాలరా నీకు అంటే ఎలా వస్తుందండి మోక్షం? అన్యాయం కదా. ఓకే, అన్యాయం కాదు నాయనా. నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నీకు స్వతంత్రం ఇచ్చాం. అవునవును, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఒక్కడుగు అంటుంటా. అలాగే లాలించి బుజ్జగించాలి మనస్సుని. మనస్సు ప్రబల శత్రువు. నువ్వు శత్రువుగా దాన్ని భావిస్తే నువ్వు ఎప్పుడు దాన్ని జయించలేవు. మనస్సు అజేయ, మనస్సును జయించిన వాళ్ళు లేరు. అంచేత నువ్వు మనసుతో మైత్రి భావంతో ఉండు, మిత్రుడిగా భావించు, వాడిని స్నేహితుడిగా ఫ్రెండ్షిప్ చెయ్యి. ఆ మనసుని చంటిపిల్లలా బుజ్జగించు. దాన్ని ఆయన లైబ్రరీలో ఏదో వాగుతున్నాడు వాడు, ఓ 2 ముక్కలు విందాం రా. ఎందుకు అక్కడ తిరుగుతూ ఉంటావు? అక్కడ ఎందుకు ఇటువాడు తిరగడం ఎందుకు? తిరిగి పాడేయో. ఇంక ఇప్పుడైనా ఒక ఎడి కూర్చొని విను అని మనసును బుజ్జగించాలి మనం. ఆ బుజ్జగిస్తూ చంటిపిల్లలాగా అప్పుడప్పుడు చిన్న లాలీపప్ ఇస్తూ చాక్లెట్ చేతిలో పెడుతూ దానికి అలవాటు చేయాలి. ఈ అలవాటు ఒకసారి మనసు పడితే, మనసుకు ఒక గుణం ఉందండి. మనసుకు ఒక గుణం ఏమిటంటే అది దేన్ని పట్టుకుంటే దాన్ని అంత సులువుగా వదలదు. ఒకసారి పట్టులోకి వచ్చేసిందా మనసు, పట్టులోకి అంత సులువుగా మనసు వదలదాన్ని. అంచేత మనస్సుని బుజ్జగించి మనసుతో స్నేహం చేయాలి తప్ప మనస్సుతో శత్రుత్వం పనికిరాదు. ఇంకా ఈ పరమాత్మ వ్యక్తిలో ఉన్న చైతన్యం కంటే వేరు కాదు. వ్యక్తిలో ఉన్న చైతన్యం కంట వేరు కాదు. ఇందాక చెప్పుకున్నాం, పిండస్థోపి ప్రత్యేకాత్మ సర్వవ్యాపీ భవతి. అది మర్చిపోకండి. ఇంకా జయతి, ఇదేమిటి? జయశీలుడు, విజయ నామధేయుడు, అర్జునుడు. విజయుడు అంటే అర్జునుడు. ఇక్కడ జయతి అంటే జయం. ఏమిటంటే జయం, వీడికి అపజయం ఎప్పుడూ లేదు. ఎవరికి? బ్రహ్మ భావానికి అపజయం లేదు. వీడే అన్నిటి మీద జయాన్ని పొందుతాడు, ఇంద్రియాలందరినీ నిగ్రహిస్తాడు, శమధమాది లక్షణాలు పొందుతాడు, జీవభావాన్ని నశింపజేస్తాడు,
ఉపాధులు మిథ్య అని చెప్తాడు. నేను ఎవరో నీకు చెప్తాడు, ఆ భావంలో ఉండమని చెప్తాడు. సో వీడు జయశీలుడు, అపజయం లేదు. ఉంది, చెప్పాను కదా. పరోక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానికి మీ సంచితం నశిస్తుంది. మీరు దృఢంగా కానీ అదే ధ్యానంలో ఉంటే, నిధిధ్యాస ఏర్పాటు చేసుకుంటే మీరు బ్రహ్మలోకానికి వెళ్తారు తప్ప మళ్ళా మాతృగర్భంలో ప్రవేశం ఉండదు. ఉంటాను, అదే ఉంటాను. అది లేకపోతే కష్టమే మరి. ఉంది ఉంది ఉంది. ఓకే, 226. సదిదం పరమాద్వైతం స్వస్మాదన్యస్య వస్తునో అభావాత్ వస్తునో అభావాత్ నహన్యదస్తి కించిత్ సమ్యక్ పరమార్థతత్వబోధదశాయాం. తనకంటే అన్యవస్తున, ఇతర వస్తువు యొక్క అభావాత్ లేకపోవటం వలన సద్రూపమగు ఇదియే పరమాద్వైతము, పరమ అద్వైతము, ఉత్కృష్టమగు అద్వైతము. సమ్యక్ దీన్ని బాగుగా పరమార్థ తత్వబోధ దశాయాం, బ్రహ్మతత్వ బోధావస్థ యందు అన్యత్ తనకంటే వేరైనది కించిత్ కొంచెమైనా నాస్తి హి లేదు. నేహ నానాస్తి అన్నామే, నాస్తి హి నేహ నానాస్తి. నేహ అది నాహి, అది నాహి నే గుణసంధి. నేహ అంటే లేదు, హి అంటే నిశ్చయముగా, నిశ్చయముగా ఉపసర్గ. హి అన్నది ఉపసర్గ అక్కడ. ఇంకా దానికి కదా అని కూడా చెప్పుకోవచ్చు. లేదు కదా, అది హి కదా. ఇది ఎందులోది, ఏ ఉపనిషత్తులో చెప్పాను? ఉపనిషత్తు కఠోపనిషత్తు. సమగా రాయకుండా ఉన్నారు. మిమ్మల్ని నమ్ముకొని ఆవిడ కూర్చున్నారు, మిమ్మల్ని నమ్ముకొని ఆవిడ కూర్చున్నారు, మీరు సమగా రాయకుండా ఉన్నారు. ఏమండి, ఆత్మ కంటే వేరుగా రెండవది ఏది లేదు. ఆత్మ కంటే వేరుగా రెండవది లేదు. కాబట్టి సత్యం ఏకం, ఇది అఖండం. పరమార్థ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు నిశ్చయంగా రెండవది ఏదీ లేదు. ఆత్మ కంటే వేరుగా రెండవది ఏదీ లేదు. శృతి ప్రమాణం. శృతి చెప్పండి, శృతి ఏంటి? సదైవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఇది చాందోగ్యోపనిషత్తు. చాందోగ్యం సామవేదం.
అద్వైతమైన శుద్ధ బోధ స్వరూపమే పరమ సత్యం. దీనిలో రెండవది ఏది లేదు. ఉన్నది ఇది ఒక్కటే. ఇది కానిదేది దీనిలో లేదు. అందువల్ల ఇది అద్వయం. ఇంక ఇక్కడ త్రిపుటి లేదు. జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము అనే త్రిపుటి లేదు. ఏమండి, ఇక్కడ అనుభవము, అనుభవించేవాడు అని లేదు. దృశ్యము, ద్రష్ట అని లేదు. అభిధానము, అభిధేయము లేదు. వాచ్యము, వాచకము లేదు. ఇవన్నీ కలిసి ఏకమైనప్పుడు అప్పుడు ఏకత్వం అనుపశ్యతి. అప్పుడు ఒకటిగానే కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఈ స్థాయికి చేరుకున్నావో అంతవరకు నీ బుర్రలో నిండిపోయి ఉంటుంది వస్తుజాలం, దృశ్యజాలము, శబ్దజాలము పటాపంచలం అయిపోతుంది. ఇంకేమీ ఉండవు అక్కడ. అంటే నిర్వికల్ప సమాధి స్థితి. ఇదంతా పరోక్ష జ్ఞానం. ఇది కూడా క్షుణ్ణంగా రావాలి. రిఫరెన్స్ అడగపోతే చెప్పకుండా ఉన్నారు. చెప్పాలి. అప్పుడే పరోక్ష జ్ఞానం వచ్చినండి మీకు. లేకపోతే తల్లి గర్భమే. పునరపి మరణం, పునరపి జననం. యదిదం సకలం విశ్వం నానారూపం ప్రతీతమజ్ఞానాత్. ప్రతీతం అజ్ఞానాత్. అది అక్కడ ప్రతీతం అజ్ఞానాత్ విడగొట్టాలి. అది ప్రతీతం అజ్ఞానాత్ తత్సర్వం బ్రహ్మైవ ప్రత్యస్తాశేష భావనాదోషం. ఏ ఇదం, ఇదం ఈ సకలం సమస్తమైన విశ్వం ప్రపంచం. సకలము అంటే సర్వము. సర్వము అంటే ఎన్నోసార్లు చెప్పాను. సర్వములో మీకు తెలిసినవి, తెలియనివి రెండు ఉంటాయి. విదితము, అనువిదితము, అవిదితము. విదితము, అవిదితము. తెలిసినవి, తెలియకుండా ఉన్నవి. రెండు తెలుసుకుంటే తెలుసుకునే జ్ఞానం సర్వం. మీకు భూలోకం తెలుసు, స్వర్గలోకం తెలియదు. కానీ సర్వం అంటే అది తెలిసి ఉండాలి. అంతే. సర్వజ్ఞుడు ఎవడయ్యా? ఈశ్వరుడు. సర్వజ్ఞ నామధేయము సర్వునికే చెల్లు. శ్రీనాథుడు. అదో ఉపనిషత్తు. ఏమండి, ఇంకా ఏకమైనటువంటి ఈ పరమాత్మ అనేకంగా ఎందుకు కనపడుతోందండి? అజ్ఞానము వలన. నానారూపత్వం అజ్ఞానం వల్ల. ఈ సర్వము కూడా దోషభావం వల్ల అనేకముగా అనేకత్వం కనపడుతోంది. ఏకత్వము అనేకత్వంలో కనపడుతోంది. అది ఎందుకు కనపడుతోంది అంటే నీలో వస్తు జ్ఞానము లేకపోవడం వల్ల. బ్రహ్మ స్వరూప జ్ఞానం. వస్తువు అంటే ఇక్కడ స్వరూప జ్ఞానం నీకు తెలియపోవడం వల్ల నీలో దోషపూరితమైన జ్ఞానం ఉండడం బట్టి, వికారపూరితమైనటువంటి జ్ఞానం ఉండడం బట్టి, అది ఉన్నంత వరకు సమస్తములైన భావనా దోషాల వల్ల, అంటే సంకల్ప వికల్పాలు, అవే భావాలు, వీటి దోషం వల్ల అనేకత్వం కనబడుతోంది. ఏమండి, ఇప్పుడు చూడండి,
మీకు ఇంకో ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. ఇందాడ పాయింట్కే ఇంకో ఎగ్జాంపుల్ మీకు ఇస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఆనందము విషయానందము అది అనేకం, రసము ఏకం. అందులో వికారాలు లేవు. ఎలా చెప్పగలరు వికారాలు లేవు? మీరు చెప్తే మేము వినివాలా? వింటే ఏమంతా నమ్ముతామా? అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చూపించుకుంటాం. సత్యం ఎలా తెలుస్తుంది మాకు? మీరు చెప్తే మేము వినివాలా? అంటే స్వయంగా మీరు తెలుసుకోండి. కరెక్ట్. మీకు స్వయంగా మీరు తెలుసుకోవడానికి మీకు అవకాశం ఉంది, కానీ మీరు ఎప్పుడు కూడా అటువంటి వివేకం మీరు విచారించరు. మీరు డైనింగ్ హాల్లో కూర్చున్నారు, పొద్దున్న ఇడ్లీలు తింటున్నారు, అల్లం పచ్చడి వేసుకొని తింటున్నారు. అక్కడ దగ్గర 40 మంది కూర్చున్నారు అనుకోండి. 40 మంది ఇడ్లీలు తినడంలో వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఏమండి, ఆ ఇడ్లీ అల్లం పచ్చడి కాంబినేషన్లో తిన్న వాళ్ళకి ఎంతమందికి తృప్తి కలిగింది? ఆనందంలో వికారాలు ఉన్నాయి. మీ ఆనందం ఆవిడ ఆనందం కాదు, ఆవిడ ఆనందం ఈవిడ ఆనందం కాదు. ఏమండి, కానీ ఎవరికైనా తృప్తి కలిగితే 10 మందికి, ఆ 10 మంది తృప్తిలో ఒకటే ఉంటుంది తప్ప 2 తృప్తులు ఉండవు. ఆనందాల్లో భిన్నాలు, కానీ ఒకసారి అంతిమ రసం రూపంలో వెళ్తే అక్కడ అందరికీ తృప్తి అనేది ఒకటే. అబ్బా ఇవాళ భోజనం బాగుందండి, తృప్తి వచ్చేస్తుంది. కానీ ఇండివిజువల్గా మీరు వస్తువులు వెనకాల వెళ్తే దొండకాయ కూర, నేను దొండకాయ కూర వాడు బాగుందంటే కొంచెం వేగాలండి, ఇంకాను పక్కనే వెంటనే ఒక రిపోర్ట్ వచ్చేస్తుంది. కొంచెం వేగాలండి, కొంచెం నూనె ఎక్కువైందండి, కొంచెం కారం కూడా ఎక్కువ పడినట్టుకుంది, కొంచెం ఉప్పు వేస్తే బాగుంటుంది. ఇన్ని వచ్చేస్తాయి వికారాలు. అక్కడ వస్తువులోంచి వచ్చినటువంటి ఆనందం భిన్న భిన్న అభిప్రాయాలతో ఉంది. కానీ ఒకసారి తిన్న తర్వాత మనకు తృప్తి కలిగి బయటకు వస్తామే, హాయిగా ఉందండి, హాయ్, అది తృప్తి. హాయిగా ఉందంటాం. అది ఆ హాయిలో అనేకత్వం లేదు, అది చెప్పేది. అది రసానుభూతి, అది దాని రసం అంటారు. అదండి ఇక్కడ చెప్పేది. దోషరహితమైనటువంటి స్థితే రసం. దోషపూరితమైన ఆనందము రసం కాదు. అంతటా మనం బ్రహ్మాన్ని మాత్రమే చూస్తున్నప్పుడు మనం చూసే వస్తువులు ఏవైనా సరే అవన్నీ బ్రహ్మ మాత్రమే కదా. సర్వం కల్విదం బ్రహ్మ అన్నప్పుడు ఆ సర్వములో అంటే విదితము అవిదితము 2 కూడా ఇన్క్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి అందులో నువ్వు ఇన్క్లూడెడ్ కాదా? కానీ వైష్ణవులో తెగ ఉంది. వాళ్ళు ఏమిటంటారు, ఒక బ్రాంచ్ ఆఫ్ వైష్ణవాస్, సర్వం వాసుదేవమయం, నేను మాత్రం జీవుణ్ణి. సర్వం వాసుదేవమయం అన్నప్పుడు నువ్వెక్కడున్నావయ్యా? నువ్వు వాసుదేవుల్లో లేవా? ఇప్పుడు నేను జీవుణ్ణండి, నేను వేరండి, సర్వం వాసుదేవమయం. ఎవడి మట్టుకు వాడే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలా అనుకుంటే ఇక్కడ ఎంతమంది వాసుదేవులు అయ్యారు? ఇది అంటే ఒక రకమైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల. ఇక్కడ సర్వము అంటే ఇంకే వస్తువు మిగలడానికి వీల్లేదు. ఆల్ పెర్వేజివ్, ఆల్ ఇన్క్లూజివ్, నథింగ్ ఈజ్ ఎక్స్క్లూజివ్, నథింగ్ ఎక్స్క్లూజివ్. మొత్తం అద్వైతమే కాదు, ఇంకో వస్తువు లేదు. నా ద్వైతం, రెండో వస్తువు లేదు, ఉన్నది ఒకటే. సదైవ సంజ్ఞ ఇదమగ్ర ఆసీత్, ఉన్నది ఒకటే. ఇది ఎప్పుడు మీకు తెలుస్తుందండి? ఎప్పుడు తెలుస్తుందంటే సత్యదర్శనం ఎప్పుడు అవుతుందంటే, వస్తు అవగాహన ఎప్పుడు వస్తుందంటే మీలో ఉన్న అజ్ఞానము పోయినప్పుడు. ఎలాగట? ఇప్పుడు తాడును చూసి మనం పాము అనుకున్నామండి. మనలో అజ్ఞానం ఉన్నంత వరకు, అంటే మన కంటి దృష్టికి ఆ లైట్ సమంగా లేకపోవడం వల్ల అది ఏమిటో తెలియక పాము అనుకుని భ్రమలో మనం ఉన్నంత వరకు మీకు తాడు కనపడదు. అది ఉన్న తాడే, కానీ మనకి పాములా కనపడింది. ఆ పాము భావం ఎంతవరకు ఉంటుందంటే మీలో జ్ఞానం వచ్చే వరకును, లైట్ వచ్చే వరకును. లైట్ వచ్చి వస్తు నిర్ధారణ అయిపోతే అప్పుడు నీ భ్రమ పాము పారిపోతుంది. అసలు ఉంటే కదా పారిపోవడానికి. నజాయతే నా మ్రియతే నా ఉదేతి నా అస్తమేతి, దానికి చావు లేదు పుట్టుక లేదు, మాయపాము. అది రజ్జు సర్ప భ్రాంతి. అక్కడ ఉన్న తాడు అది నీకు పాముగా కనపడింది,
ఇంకొకటి నీటి ధారగా కనపడింది, ఇంకొకటి గడ్డ పేగ్గా కనపడింది, గొడ్డ పేగ్గా కనపడింది, ఇంకోటి భూమి చారగా కనపడింది. ఇన్ని భిన్న భిన్నమైనటువంటి అధ్యాసలు వాళ్ళకి కలుగుతున్నాయి. అంచేత నాయనా, నువ్వు అధ్యాస నివారణ చేయడానికి ప్రయత్నించుకో, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. అధ్యాస నివారణార్థం నా శాస్త్ర పఠనం. అయితే శాస్త్రం ఎందుకు చదవాలండి? వస్తు నిర్ధారణార్థం. వస్తువు ఏంటో తెలుసుకో ముందు. వస్తు నిర్ధారణార్థం శాస్త్ర పఠనం, గురూపసదనం. గురువు ముఖంగా నీ అంత నువ్వు చదువుకుంటే అవదు. అంటే నువ్వు ఊహా ప్రపంచంలో నుంచి బయటికి రావాలి. ఊహ అపోహ, ఊహాపోహలు. ఊహ అంటే యువర్ ఓన్ క్రియేషన్, నువ్వు ఊహించుకున్నవి. అపోహలు అంటే అన్యదాగ్రహణం, ఇంకోవిలా భావించడం. సో ఎంతవరకు అయితే సత్యదూరుడు అయ్యి అన్యదాగ్రహణంలో పడి ఏ వస్తువు అయితే అది అవునో అది కాదని అక్కడ ఊరుకోకుండా అనేక వస్తువులుగా ఊహల్లో వెళ్ళిపోతావే, ఆ ఊహలు ఉన్నంత వరకు నీకు సత్యదర్శనం కాదు. నీలో ఎప్పుడైతే సంకల్ప వికల్పాలు, వాసనలు, భావాలు, అన్యదాగ్రహణం, అజ్ఞానం ఇవన్నీ పోతే అసలు వస్తువు ఏమిటో నువ్వు అర్థం చేసుకుంటే, ఆ చేసుకున్నది, అది అవగాహన చేసుకున్నది నీలో నిలుపుకుంటే, స్థిరముగా నిధిధ్యాసలో ఉంటే, అదే ధ్యాసలో ఉంటే అప్పుడు నీకు సత్య దర్శనం అవుతుంది. ఏమండి? అంటే ఇప్పుడు చూడండి, అజ్ఞానంలో ఉన్నప్పుడే మీకు అనంత రూపాలు కనపడుతున్నాయి. అనంత రూపాలుగా ఎందుకు కనపడుతున్నాయండి? అనంత రూపాలుగా ఎందుకు కనపడుతున్నాయంటే మీకు అక్కడ ఉన్న తాడు కనపడలేదు, అందుకని 4గా కనపడుతున్నాయి. అక్కడ ఒకటి చార, ఒకటి గుడ్డపీక, ఒకటి తాడు, ఒకటి పాము, ఇలాగా. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అజ్ఞాన దశలోనే కలుగుతున్నాయి కదా. ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయంటే నీకు నువ్వు మర్చిపోయావు. ఏమండి? తర్వాత నేను అనేకము అవుగాక అని సత్యం జ్ఞానం అనంత బ్రహ్మలో ఒక కదలిక వచ్చింది. ఫస్ట్ థాట్, ప్రథమ భావం. ఫస్ట్ థాట్ ఏమొచ్చింది? సో అకామత ఏకోహం బహుశ్యామ ప్రజాయేయ. ఏకోహం బహుశ్యామ ప్రజాయేయ, నేనే అనేక రూపములుగా మారుగాక అన్నాడు. అంటే అతడు మారేడు కానీ ఆ మారింది పరిణామం చెందాడా, వివర్తము చెందాడా? ఇది అర్థం చేసుకోవాలి మీరు. పరిణామం చెందడం అంటే పాలు పెరుగైనట్టుగా. పాలు పెరుగుగా మారితే పెరుగు పాలుగా మళ్ళా అవవు. అలాగే జగదీశ్వరుడు కానీ జగత్తుగా మారిపోతే మళ్ళా జగత్తులోంచి జగదీశ్వరుడు ఇంక నో జగదీశ్వర, వాడు రూపం మారిపోయింది, వాడు వెలుగుబంటి అయిపోయాడు. అలా కాకుండా ఇది పరిణామవాదం అంటారు. కానీ గౌడపాదాచార్యులు వారు ఏమిటన్నారంటే, నాయనా ఇది పరిణామం కాదయ్యా, వివర్తం. వివర్తం, బ్రహ్మ వివర్త పురాణం అని ఒకటి ఉంది. వివర్తం అంటే బంగారపు ముద్ద నగలుగా మారినట్టుగా. బంగారపు ముద్ద నగలుగా మారింది, ఆ నామరూపాలు తీసేస్తే మళ్ళీ బంగారంలాగే ఉంటుంది. బంగారంలో ఏ వ్యత్యాసము లేదు, బంగారంలో ఏ వికారము లేదు. వికారాలన్నీ ఎక్కడున్నాయి? నామం మీద, రూపం మీద. మనం ఎప్పుడైతే మన ఉంగరాన్ని తీసి ఇది ఏమిటి అంటే ఉంగరం అని చెప్పినంత వరకు మీకు సత్యదర్శనం అవ్వదు. మీరు ఎప్పుడైతే ఉంగరాన్ని వచ్చి ఇది ఏమిటి అంటే ఇది బంగారము అని చెప్పారో ఆ రోజు మీకు సత్యదర్శనం అయినట్టుగా. ఎంతవరకు అయితే మీరు నామరూపాలు వెనకాల పరిగెడతారో, ఇది ఉంగరము, ఇది వడ్డాణము, ఇది గొలుసు, ఫినిష్, మీరు జగత్తులోనే తిరుగుతున్నారు. ఇందులో ఉన్నదంతా బంగారమే. మృత్తికేత్యవ సత్యం
వాచారంభణం వికారో నామధేయం అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో నామరూపాలు మిథ్య. ఎంచేత మిథ్య? అవి ఇంకొక దాని మీద ఆధారపడి ఉన్నాయి. ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి? సత్యము మీద ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ సత్యం ఏమిటండి? మట్టి, బంగారం. ఏమండి, ప్రపంచం అంతా నాకు కనపడుతుందండి, భిన్న భిన్న రూపాల్లో కనపడుతుంది. ఇలా కనపడడానికి ఆధారం ఎవరు? నేనుంటేనే లోకం ఉంది, నేను లేకపోతే లోకం లేదు. నా మనసు పనిచేస్తున్నప్పుడే లోకాన్ని నేను అనుభవిస్తున్నాను. నా మనసు పని చేయనప్పుడు నాకు లోకంలో ఏ అనుభవం కలగలేదు. అంటే ఈ ప్రపంచం అంతా ఎక్కడుందండి? మనస్సులో ఉంది. మనోజన్యం. ఈ విశ్వం అంతా ఎక్కడి నుంచి పుట్టింది? మనోజన్యం. మనస్సులో ఉన్నవన్నీ ఏమిటండి? వికారాలే. ఏమిటండి ఆ వికారాలు? సంకల్పాలు, వికల్పాలు, వాసనలు, కోరికలు, కర్మలు. ఇవే కదా. మళ్ళీ మొదటికి వచ్చాం. వాసన తర్వాత వాంఛ తర్వాత కర్మ, కర్మకి ఫలం అనుభవించడానికి జన్మ. ఇదండి సైకిల్. ఈ సైకిల్లో మీరు పడి సంసార చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఇక్కడ మనం ఆపి 228 రేపు చెప్పుకుందాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 27, 23 అంటే